ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మేము బోస్టన్కి ట్రైన్లో వెళ్తున్నాము. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము కార్లో రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 15 మినిట్స్ పడుతుంది. మేము మార్నింగ్ 10:45 కల్లా స్టార్ట్ అయ్యాము. ట్రైన్ ఏమో 11:15కి ఉండే. మధ్యలో ఒక ఎగ్జిట్ మిస్ అయిపోయి మేము అసలు ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని కొంచెం టెన్షన్ పడ్డాము. కార్ను పార్కింగ్ లాట్లో పార్క్ చేసి ఫాస్ట్గా స్టేషన్కి అయితే నడుస్తున్నాము. ఇక్కడ ఒక 5 మినిట్స్ నడవాలి. ఇప్పుడైతే ఇంకా ట్రైన్ రాలేదు. ఇదే మా దగ్గరలో ఉన్న సౌత్ అటెల్బోరో రైల్వే స్టేషన్. మేము ఎప్పుడు బోస్టన్కి వెళ్ళిన కార్లోనే వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ టైం ఇలా ట్రైన్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి కిడ్స్కి అయితే బిలో 11 ఇయర్స్ వాళ్ళకు ఫ్రీ, అడల్ట్స్కి అయితే $10. ఇక్కడైతే పిల్లలు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అంతలోపే ట్రైన్ వచ్చేసింది చూడండి. మేము మా ఫ్రెండ్ వాళ్ళు అందరం కలిసి ట్రైన్లో వెళ్దామని ప్లాన్ చేసినాము. బోస్టన్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మాకు 1 అవర్ పట్టింది. ట్రైన్ అయితే డబుల్ డెక్కర్ లాగా ఉంది. కింద కూర్చోవచ్చు, పైన కూడా కూర్చోవచ్చు. ఆ రోజు అయితే పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. మేమైతే ఇప్పుడు ట్రైన్లోకి ఎక్కుతున్నాము. ట్రైన్ డబల్ డెక్కర్ లాగా ఉంది. కింద మొత్తం ఖాళీగానే ఉంది. మేమైతే పైన బాగుంటుంది కదా అని చెప్పి పైనకి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉంది. మేము 2 ఫ్యామిలీస్ ఇంకా 4-5 మెంబర్సే వేరే వాళ్ళు ఉన్నారు. మిగతాదంతా ఖాళీ ఉంది. మా పక్కన 2 జెంట్స్ కూర్చున్నారు. అటు సైడ్ అయితే 3 మెంబర్స్ కూర్చోవచ్చు. చిన్నపిల్లోడు ఉన్నాడు కదా, మీరు ఈ పక్కన కూర్చోండి, మేము అటు కూర్చుంటామని చెప్పి వాళ్ళు ఇటు షిఫ్ట్ అయ్యారు. మేము అటు మళ్ళీ వాళ్ళ సైడ్ షిఫ్ట్ అయ్యాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇలా మధ్య మధ్యలో బోస్టన్కి వెళ్ళే దారిలో 8 to 9 స్టాప్స్ వస్తాయి. మిగతాదంతా ఫారెస్ట్ ఏరియా, చెట్లు, టన్నెల్స్, కొండలు, ఇలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ అయితే. చాలా రోజుల తర్వాత 2019 తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నేనైతే ట్రైన్ ఎక్కడం. బాగుంది. ట్రైన్లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు విహాన్ తనకు వచ్చిన అన్ని రైమ్స్, తెలుగు శ్లోకాలు ముద్దుగా చెప్తూ ఉన్నాడు. అసలు టైమే తెలియలేదు. అప్పుడే మనము బోస్టన్కి వచ్చేసామా అనుకున్నాము. ఆల్మోస్ట్ మేమైతే బోస్టన్కి రీచ్ అయ్యాము. ఇప్పుడైతే మేము బోస్టన్ సౌత్ స్టేషన్లో ట్రైన్ దిగేసి బయటకు వస్తున్నాము. బయటకు వచ్చాక బోస్టన్ డౌన్ టౌన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా డౌన్ టౌన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ ఇక్కడ. మేము మొత్తము బై వాకే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అక్కడక్కడ షాపింగ్ చేసుకుంటూ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. బోస్టన్కి ఎప్పుడు వచ్చినా ఈ ప్రైమార్క్ షాపింగ్ మాల్లో కంపల్సరీ షాపింగ్ చేస్తాము. బాగుంటాయి అక్కడ. ఇక్కడైతే మేము ఫలాఫెల్ కింగ్ అనే రెస్టారెంట్కి వచ్చినాము. ఈ ఫలాఫెల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. దీన్ని చిక్ పీస్తోని చేస్తారు. వైట్ శనగలు ఉంటాయి కదా, వాటితోని వడల్లాగా చేసి డీప్ ఫ్రై చేస్తారు. ఈ పక్కన పెట్టుకునేదాన్ని హమ్మస్ అంటారు. దీన్ని కూడా చిక్ పీస్తోనే బట్టర్ కలిపి 2 గ్రైండ్ చేసి ఇస్తారు. అవి 2 కాంబినేషన్ పెట్టుకొని తినాలి. చాలా బాగా నచ్చింది. మాకైతే ఫస్ట్ టైం తిన్నాము. ఇప్పుడు మా పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. ఇదైతే మాకు తెలియదు, మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అక్కడికి. బాగుంది ఫలాఫెల్. డౌన్ టౌన్లో అక్కడక్కడ ఇట్లా స్ట్రీట్ పర్ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళు
చేసిన తర్వాత అక్కడ చూసే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా ఇట్లా పర్ఫార్మెన్స్ చేయిస్తారు. చాలా ఫన్గా ఉంటుంది ఇదంతా. అమెరికాలో స్ప్రింగ్ ఇంకా సమ్మర్ సీజన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా చెట్లకు మంచిగా ఫ్లవర్స్ ఆకులు వచ్చి, వింటర్లో అయితే వీటికి అసలు ఆకులు పువ్వులు ఏమి ఉండవు, అసలు ఎండిపోయినట్టు ఉంటాయి. వీటికి ఆకులు వస్తాయి అనుకుంటాము. ఇప్పుడు మనము క్విన్సీ మార్కెట్కి వచ్చినాము. ఈ క్విన్సీ మార్కెట్ ముందు కూడా ఇంకొక స్ట్రీట్ షో జరుగుతుంది చూడండి. ఇలా అక్కడక్కడ షోస్ జరుగుతూనే ఉంటాయి. ఈ బాస్టన్లో అన్ని రకాల సీ ఫుడ్స్ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్. ఇప్పుడైతే మనం క్విన్సీ మార్కెట్లోకి వచ్చాము. ఇక్కడ చూడండి అన్ని రకాల సీ ఫుడ్ ఉంటాయి. లాబ్స్టరు, ఆయిస్టరు, క్లామ్స్, షింపు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఈ మార్కెట్ లోపల. ఈ క్విన్సీ మార్కెట్ లోపల మొత్తం రెస్టారెంట్లే ఉంటాయి. అంతా సీ ఫుడ్డే ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మా వారు నేను సీ ఫుడ్ ట్రై చేస్తానని స్ట్రింప్ తెచ్చుకున్నారు. కానీ అది స్టీమ్ చేసి ఇచ్చారంట. అసలు తినలేనని డస్ట్బిన్లో వేశారు. తర్వాత ఇక్కడ బాస్టన్ హలాల్కి వచ్చి ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, మ్యాక్ అండ్ చీజ్, పిజ్జా తీసుకున్నాము. చాలా బాగుంది వెజ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు బాస్టన్ హార్బర్ ఐలాండ్ నేషనల్ పార్కుకు వచ్చాము. ఇక్కడ పిల్లలకు కొంచెం కారాసౌలా. ఇప్పుడు బాస్టన్ హార్బర్ నేషనల్ పార్కుకు వచ్చినాము. ఇక్కడ పిల్లలు ఇది ఎక్కుతామంటే ఇక్కడ టికెట్స్ తీసుకొని లైన్లో నిల్చున్నాము. తర్వాత మేము పార్కులోకి వచ్చాము. ఇక్కడ పార్కులోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు వాటర్తో చాలాసేపు ఆడుకున్నారు. వాటరు చాలా కోల్డ్గా ఉన్నాయంట. మంచిగా ఉంది, మేము ఇక్కడ ఆడుకుంటామని చాలాసేపు అక్కడే ఆడుకున్నారు. ఈ వాటర్ ఫౌంటైన్ పక్కనే రోజ్ గార్డెన్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉండే, మంచిగా వాక్ చేస్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. ఈ రోజ్ గార్డెన్ నుంచి బయటకు రాగానే మనకు బ్యూటిఫుల్ వాక్వే ఉంటుంది. ఇక్కడ నుంచి మనము హార్బర్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కులో వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేజర్గా బాస్టన్లో చేయవలసినవి 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫెర్రీ. ఈ ఫెర్రీ సెంటర్లో మనం టికెట్ బుక్ చేసుకుంటే ఫెర్రీలో ఓషన్లోకి వెళ్ళొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి డక్ టూర్. ఇది ఒక స్పెషల్ వెహికల్ ఉంటుంది, అందులో కూర్చోబెట్టి ఓషన్లోకి తీసుకెళ్తారు. ఆ ఓషన్ నుంచి మనం డౌన్ టౌన్ చూడొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి వేల్ వాచ్ చూడడానికి మనల్ని క్రూజ్లో ఒక 1 అవర్ ఓషన్లో
మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ వేల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇప్పుడు మేము చైనా టౌన్కి వచ్చినాము. ఇదే చైనా టౌన్. ఇది బాస్టన్ డౌన్ టౌన్లోనే ఉంటుంది. ఈ చైనా టౌన్ ముందు 2 లయన్స్ ఉంటాయి. ఇందులో నుంచి లోపలికి ఎంటర్ అవుతే మొత్తం చైనా కమ్యూనిటీ, అన్ని షాప్స్ ఉంటాయి. చైనా టౌన్ లోపలనే బబుల్ టీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ మేమైతే బబుల్ టీ తీసుకుందామని వచ్చినాము. ఈ కింద కనిపిస్తుంది కదా, అదే బబుల్ టీ. ఈ టీని మిల్క్ అండ్ ఫ్రూట్ జ్యూస్తో బ్లెండ్ చేసి అందులో బబుల్స్ యాడ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇది. ఈ చైనా టౌన్ మొత్తం చైనీస్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి స్టేషన్కి వచ్చినాము. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ట్రైన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మేము 7:45 ట్రైన్కి అయితే ఎక్కడానికి వచ్చేసినాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye everyone. See you in the next video. Thanks for watching.